Hey, hi guys, welcome back to the new video of X Security. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వచ్చేసరికి మనం క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ రిఫ్లెక్షన్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ పార్ట్ 1 వచ్చేసరికి అయితే ఇంట్రడక్షన్ టు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఓకే, పార్ట్ 2 వచ్చేసరికి అయితే ప్రాక్టికల్ ఆఫ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ రిఫ్లెక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇందాక నేను చెప్పే ఫస్ట్ వీడియోలో నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఈ యొక్క పారామీటర్లో ఇస్తే కనుక ఇన్పుట్ అనేది దీన్ని గెట్ బేస్డ్ అంటారు, లేదు బాడీలో ఇస్తే పోస్ట్ బేస్డ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బాడీలో ఇద్దాము. సో లెట్స్ ట్రై విత్ బ్యాట్మ్యాన్ అనేది ఇద్దాం. బ్యాట్మ్యాన్. సో నేను బ్యాట్మ్యాన్ అని ఇచ్చా. ఇక్కడ మనకి ఎక్కడ డిస్ప్లే అయిందా వెబ్సైట్లో? యా, ఇది చూడండి, ఇక్కడ డిస్ప్లే అయింది. ఒకసారి ఏం చేద్దాం అంటే దీని సోర్స్ కోడ్ చూద్దాం. కంట్రోల్ ఎఫ్ కొట్టి ఫైన్ చేద్దాం. బ్యాట్మ్యాన్ ఇదిగోండి, నాకు బ్యాట్మ్యాన్ అనేది వచ్చింది. ఇదేంటి అంటే నాకు H2 ఐడి ఈక్వల్ టు పేజ్ నేమ్. ఈ ఈక్వల్ టు తర్వాత ఉన్నంత ఏంటి అంటే ఇన్పుట్. ఓకే, ఇదంతా ఏంటి? H2 అంటే ఏంటి? పేజ్ నేమ్ సర్చ్డ్ ఫర్ బ్యాట్మ్యాన్. ఓకే, 1 మినిట్ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ ప్యాడ్ అయితే తీసుకుంటా. అండ్ సారీ ఫర్ దట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ అయితే తీసుకున్నాం కదా. సో నోట్ ప్యాడ్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? H2 అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటి అంటే H2 ఐడి ఐడి అన్నాడు కదా, ఈక్వల్ టు అని ఇచ్చాడు. సో ఈక్వల్ టు సంథింగ్ 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 వచ్చి, సో ఇక్కడ బ్యాట్మ్యాన్ అని వచ్చింది. బ్యాట్మ్యాన్. ఓకే, బ్యాట్మ్యాన్ అని వచ్చింది అంటే ఏంటి? ఇదంతా ఒక వాల్యూ. ఈక్వల్ టు కింద వచ్చిందంతా వాల్యూ దేని కిందకి వెళ్ళిద్ది? H2 కిందకి వెళ్ళిద్ది. సో ఎప్పుడైనా కానీ ఇదంతా మనం ఇచ్చింది ఒక వాల్యూ కిందకి వెళ్తే స్క్రిప్ట్ అనేది ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది అవ్వదు. సో ఆ టైంలో ఇది సర్వర్ దాకా వెళ్ళాలి అంటే ఇది సపరేట్గా ప్రింట్ అవ్వాలి. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే స్క్రిప్ట్ అనేది సపరేట్గా ప్లే అవ్వాలంటే ఇక్కడ H2 ఉంది కదా, H2 తర్వాత నీకు స్క్రిప్ట్ అనేది ప్రొజెక్ట్ అవ్వాలి. సో ఒకసారి చూద్దాం అన్నది అది కూడా ఎలా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఒక శాంపుల్ స్క్రిప్ట్ అనేది ఇద్దాం. ఓకే ఓకే, ఇది వల్నరబిలిటీ ఉంది చూసారుగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చి లెట్స్ గో. ఓకే, యా ఓకే. ఎప్పుడైనా కానీ దాని పక్కన అనేది మనకి ఈ వాల్యూ కిందకి అనేది వెళ్ళకూడదు. ఎప్పుడైనా మన స్క్రిప్ట్ అనేది సర్వర్ సైడ్కి వెళ్ళాలి అంటే దానికంటూ ఒక సొంత ఏరియా అనేది ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేద్దామంటే క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే మన స్క్రిప్ట్ ఇద్దాం. స్క్రిప్ట్ అలర్ట్ అలర్ట్ ఆఫ్ 1 స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇదంతా ఒక చోటకు వచ్చింది అంటే ఇదంతా సర్వర్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నువ్వు ఒకవేళ H2లో కనుక అదే స్క్రిప్ట్ ఇచ్చావు అనుకో, నువ్వు సపోజ్ ఇస్తే కనుక ఏం జరిగిద్ది అంటే కనుక అక్కడ ఇదంతా ఒక వాల్యూ కిందకి వెళ్ళిద్ది. ఆ వాల్యూ కిందకి వెళ్ళడం వల్ల అక్కడ స్టోర్ అయిపోయి ఉండిద్ది నీ స్క్రిప్ట్ అనేది. సో అక్కడికి వెళ్ళదు సర్వర్ దాకా. మనం ముందే చెప్పుకున్నాం మన స్క్రిప్ట్ అనేది సర్వర్ దాకా వెళ్తేనే ఎగ్జిక్యూట్ అయింది. సో సర్వర్ దాకా వెళ్ళింది కాబట్టి అక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇంకొంచెం ట్రై చేద్దాం మనం కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో ఇక్కడ ఏం ఉంది, ఇంకా నేను ఎక్కడెక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు? ఇదిగోండి ఇక్కడెక్కడ కామెంట్స్ అంట, కామెంట్ ఆన్ ద ఆర్టిస్ట్ అంట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా మనం స్క్రిప్ట్ అనేది ఇద్దాం. సో దీన్ని నేను స్క్రిప్ట్ 1 అంటున్నా. ఇది సో నేను దీన్ని స్క్రిప్ట్ 1 అంటున్నా. అండ్ ఆఫ్టర్ దట్ నేను స్క్రిప్ట్ 2 అంటున్నా దీన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏది వల్నరబిలిటీ ఉందో చూద్దాం, ఐ మీన్ రిఫ్లెక్షన్. ఓకే, 2 అంటున్నా.
ఒకవేళ నాకు ఇప్పుడు 1 గనక ప్రింట్ అయింది అంటే గనక 1 మినిట్ ఆగి చెప్తాను. ఒకవేళ ఇప్పుడు నాకు 1 గనక ప్రింట్ అయింది అంటే అక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ రిఫ్లెక్షన్ అనే వల్నరబిలిటీ అనేది ఉంది. లేదు నాకు 1 ప్రింట్ అవ్వకుండా 2 ప్రింట్ అయిందంటే ఇక్కడ ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఎక్కడుంది? 1లో నాకు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది దొరికింది. సో ఇలాగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా యువర్ కార్డ్స్ ఉన్నాయి, సారీ సైన్ అప్ ఉంది, మీరు సైన్ అప్లో కూడా చేసుకోవచ్చు. యువర్ ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్లో చేసుకోవచ్చు. అండ్ క్యాటలాగ్స్ ఆర్టిస్ట్, ఇదిగోండి ఆర్టిస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ గెస్ట్, ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఒకసారి ఇలా దీన్ని అయితే ట్రై చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఏంటి, ఈ వెబ్సైట్ బాగా వర్క్ అయింది, ఈ వెబ్సైట్లో అన్నీ నేర్చుకున్నా అనుకున్న తర్వాత నేను ఇంకోటి చెప్తా. ఆల్టో మ్యూచువల్ అని, ఈ వెబ్సైట్లో స్టార్ట్ చేయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్, సేమ్ ఇది కూడా అంతే ఉండిద్ది. ఓకే, ఇక్కడ కూడా మీరు ఇన్పుట్ ఇవ్వచ్చు, మీకు కావాల్సింది చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు. సరే ఇక్కడ నేను బ్యాట్మ్యాన్ అని ఇస్తున్నాను. సో చూద్దాం ఒకసారి ప్రొజెక్ట్ ఎక్కడైనా అవుతుందని. ఏంటిది? ఇదిగో ఇక్కడ బ్యాట్మ్యాన్ అనేది ప్రొజెక్ట్ అయింది. బ్యాట్మ్యాన్ అనేది ప్రొజెక్ట్ అర్థమైందిలే, అది బ్యాట్మ్యాన్. సో ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇక్కడ మన స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేద్దాం. సో చూసారుగా. సో ఈ వెబ్సైట్ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. లేదు బ్రో నేను ఈ వెబ్సైట్ టెస్ట్ చేసా, నేను ఇంకా నా స్కిల్ అనేది పెంచుకోవాలనుకుంటున్నా, అందులో నా స్కిల్ అనేది ఒక లెవెల్లోకి వెళ్ళాలి అంటే కనుక ఇందులోకి వచ్చేదలికైతే మనకి ఇంకొక వెబ్సైట్ అని ఉండేది, ఎక్సెసెస్ ఛాలెంజెస్. ఎక్సెస్ క్విజ్ అని కూడా అంటారు కొంతమంది, ఆర్ ఎక్సెస్ ఛాలెంజెస్. ఇదిగోండి ఎక్సెస్ ఛాలెంజెస్. ఇక్కడ ప్రతి చోట ఇక్కడ చూడండి హింట్ అయితే ఇస్తారు, వెరీ సింపుల్ అంట. సో ఒకసారి ట్రై చేద్దాం. బ్యాట్మ్యాన్ అని ఇద్దాం, సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసినప్పుడు డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన స్క్రిప్ట్ అనేది పేస్ట్ చేస్తాం. ఇక్కడ వీడు ఏమంటున్నాడు చూడండి, ఇంజెక్ట్ ద ఫాలోయింగ్ జావా స్క్రిప్ట్ కమాండ్ అలర్ట్ ఆఫ్ document.domain.domainలో నాకు ఇవ్వు అని అడుగుతుంది. అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ యాక్చువల్లీ మనం 1 అని రాస్తాం కదా. సో ఇక్కడ 1 అని రాస్తాం కదా మనం. ఇక్కడ ఏంటి అంటే మనం document.domain అని ఇద్దాం. అంటే ఈ డొమైన్లో నాకేమైనా వల్నరబిలిటీ ఉందా అని అడుగుతున్నాం మనం, అంతే. ఓకే, document.domain చూద్దాం. ఇదిగోండి మనకైతే ప్రొజెక్ట్ అయింది. సో ఇలాగా ఇందులో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2కి వెళ్ళిన తర్వాత క్లోజ్ ద కరెంట్ ట్యాగ్ అంట. ఒకసారి మనం బ్యాట్మ్యాన్ అని ఇద్దాం, సెర్చ్ చేసా. సో ఆఫ్టర్ దట్ మనకి ఎక్కడైనా ఏంటి అక్కడ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ కనీసం ఒకసారి మనం సోర్స్ కోడ్లో చూద్దాం. అరే ఏంట్రా ఇది, ఈ వెబ్సైట్లో ఏంటి అంటే మనకి సోర్స్ కోడ్ అనేది అంత తొందరగా వర్క్ అవుతుంది అసలు. చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇది వస్తే ఓకే, లేదంటే ఇదిగోండి ఈ వెబ్సైట్ కానీ మీరు బాగా నేర్చుకోండి. బాగా నేర్చుకున్న తర్వాత ఏంటి అంటే వల్నరబిలిటీ ఏదైనా కంపెనీలో దొరికితే కనుక మీకు కాస్త మంచి అమౌంట్ అనేది వస్తుంది. సో నేనేం చేశానంటే నాకు యాక్చువల్లీ ఎక్సెసెస్ అనేది నేను యాక్చువల్లీ రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక చోట ఎక్సెసెస్ అనేది తగిలింది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి నాకు యాక్చువల్లీ ఈ వెబ్సైట్లో ఎక్సెసెస్ బగ్ అనేది దొరికింది. సో నేనేం చేస్తున్నా అంటే ఈ వెబ్సైట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది మీరు డైలీ నియర్లీ ఒక 100 వెబ్సైట్స్ దాకా టార్గెట్ చేసుకుని ఎవ్రీడే ప్రాక్టీస్ ఒక 100 వెబ్సైట్స్ దాకా టెస్ట్ చేస్తూ ఉండాలి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక పేరే ఇద్దాం అనుకో, తపనని ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. తపనని ఇచ్చా, ఎక్కడైనా డిస్ప్లే అవుతుందా? డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మనం సోర్స్ కోడ్లో చూద్దాం. Ctrl+F, తపన్ సజ్జే. ఇక్కడ చూడండి తపన్. ఇక్కడ చూడండి ఇదంతా ఒక వాల్యూ కిందకి వెళ్ళింది. కంటెంట్ ఈక్వల్ యూ హ్యావ్ సెర్చ్డ్ ఫర్ తపన్ అంటే ఈక్వల్ టు తర్వాత వచ్చింది కాబట్టి ఇదంతా ఒక వాల్యూలోకి వెళ్ళింది. ఏ వాల్యూలోకి వెళ్ళింది? కంటెంట్ అనే వాల్యూలోకి వెళ్ళింది ఈ తపన్ అనేది. సో నేను ముందే చెప్పాను, అరే వాల్యూలో ఉంటే కనుక మనది ప్రింట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేద్దామంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ట్యాగ్ ఉంది, ఇక్కడ ఎక్కడో క్లోజ్ ట్యాగ్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం దీన్ని అయితే మనం సోర్స్ కోడ్ని అయితే మార్చలేం. సో ఇలాంటి టైంలో ఏం చేద్దాం అంటే సర్వర్ని కాస్త ట్రిక్ చేస్తాం. ఐ మీన్ ఎలాగంటే చూపిస్తాను అదండి. నోట్ ప్యాడ్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నా కదా. సో ఇదే ఉందనుకోండి, ఇక్కడ ఏంటి కంటెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ సంథింగ్ వచ్చింది. అందులో వచ్చేతలకి అయితే మన తపన అనేది వచ్చింది. మళ్ళీ దాని యొక్క ఎన్క్రిప్షన్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఇది క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే ఇదంతా ఒక వాల్యూ కిందకి వెళ్ళిద్దిరా అన్న. సో ఈ తపన అనేది నాకు లాస్ట్లో ప్రింట్ అవ్వాలి, అంటే నేను ఇచ్చిన స్క్రిప్ట్ అనేది నాకు లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి టైంలో ఏం చేస్తా, ఈక్వల్ టు ఉంది కదా, సో ఈ కాలంని ఇంతే ఉంచుతాం. సో ఇక్కడ నేను సర్వర్ని ట్రిక్ చేయొచ్చు అన్నా కదా. సో అలాంటి టైంలో ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక ఈక్వల్ టు ఇది పెడదాం కాలం. సో ఎప్పుడైతే నువ్వు దీన్ని పెడతావో సో ఆ టైంలో సర్వర్ ఏమనుకునేది, ఓకే ఇక్కడ నుండి ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకునేది. అక్కడ నుండి అక్కడికి ఎండ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేది మొత్తం సర్వర్ ప్రింట్ చేసుకునేది. సో ఇక్కడ ఏం చేద్దామంటే క్లోజ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ చేసి ఉంది ట్యాగ్ అనేది. నేను చూపిస్తాను ఆగండి, ఇదిగోండి ఇక్కడ ట్యాగ్ అనేది ఓపెన్ చేసింది మెటా ప్రాపర్టీ దగ్గర. సో ఇక్కడ ఏం చేస్తామంటే ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. ఓకే, నేను అది చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. సో అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి నాకు ఒకసారి, మీరు కనుక నాకు కామెంట్స్లో తెలియజేస్తే ఐ విల్ డెఫినెట్ మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశా అంటే ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉందిగా, సో క్లోజ్ చేశా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఉంది, సో ఫస్ట్ ఉంది, సో ఇది గుర్తు రావట్లేదు. ఓకే, దాన్ని అయితే నేను ఏం చేశా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ని ట్రిక్ చేయడానికి క్లోజ్ చేశా. అంటే ఇదంతా ఏంటి, ఓకే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి ఎండ్ అయింది అనుకున్నది సర్వర్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది వచ్చేదానికి అయితే క్లోజ్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. మరి నేను క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసా ఇక్కడ. ఓకే, సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే నా స్క్రిప్ట్ ఇస్తా. స్క్రిప్ట్ అలర్ట్ ఆఫ్ 1 అంట. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అంట. సో నేనేమంటా అంటే ఈ స్క్రిప్ట్ ఇస్తా అంట అక్కడ. ఓకే, ఒకసారి చూద్దాం ఈ స్క్రిప్ట్ కూడా. అరే యార్, సరే నాట్ ఏ ప్రాబ్లం. ఒకసారి మన స్క్రిప్ట్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్ని ట్రిక్ చేయాలన్నా కదా, సో అందుకని ఇది కాలన్ అయితే వాడాం. సో ఆఫ్టర్ దట్ మనం ఏంటి అంటే క్లోజ్ చేయాలన్నా. ఓకే, ఎందుకో చూడు ఇక్కడ ఓపెన్ చేసింది, సో మనం క్లోజ్ చేయాలి, సో అందుకని క్లోజ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే మన స్క్రిప్ట్ అనేది ఇద్దాం. స్క్రిప్ట్ అలర్ట్ ఆఫ్ 1. ఓకే, స్క్రిప్ట్ అలర్ట్ ఆఫ్ 1 అయితే ఇచ్చా, సారీ అలర్ట్ ఆఫ్ 1 స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అంట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే చూద్దాం అవన్నీ. ఐ థింక్ అయ్యా వచ్చింది, చూసారు కదా. సో ఇది ఎప్పుడైనా కానీ పాయింట్ నెంబర్ 1 మనం పంపించేది మనం ప్రొజెక్ట్ చేసేది ఒక వాల్యూ కిందనే తీసుకోకూడదు. ఎప్పుడైతే అది వాల్యూ కింద తీసుకుందో ఆ టైంలో ఏం జరిగిద్ది అంటే అదంతా నీకు ప్రింట్ అవ్వదు. ఓకే, అదంతా నీకు ప్రింట్ అవ్వదు. సో అలాంటి ప్రింట్ అవ్వనప్పుడు మనం ఏం చేయలేం. సో అలాంటి టైంలో ఏం చేస్తాం అంటే ఒకసారి సోర్స్ కోడ్ చెక్ చేసుకొని, ఓకే ఇక్కడ వీడు ఓపెన్ చేశాడు, ఓకే కంటెంట్లోకి ఇదంతా ఒక వాల్యూ కిందకి వెళ్ళింది నేను ఇచ్చిందంతా, ఓకే అయితే ఇదే ప్రాబ్లం అనుకొని, సో ఆఫ్టర్ దట్ మీరు దాన్ని ఇంకా చెక్ చేసుకొని మీరు దాని బేసిస్ మీద స్క్రిప్ట్ రాయాలి. ఇంకొకటి పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే మనం ఈ యొక్క మనకి ప్రతి చోట దొరికిద్ది రిఫ్లెక్షన్ అనేది, ఎక్సెసెస్ రిఫ్లెక్షన్ అనేది మనకి ప్రతి చోట దొరికిద్ది. బట్ ఇన్ సమ్ కేసెస్ కొన్ని కేసెస్లో ఏంటి అంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ అనేది కొన్ని సందర్భాలలో బ్లాక్ చేసిద్ది,
కొన్ని సందర్భాల్లో స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న ఫైర్ వాల్స్ వల్ల. మీకు ఇప్పుడు ఫైర్ వాల్స్ గురించి చెప్పానంటే అసలు అర్థం కాదు. సో దాని గురించి మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను దాని గురించి క్లియర్ వీడియో అయితే చేస్తా. టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ అంటే ఏంటి, నెట్వర్క్ ఫైర్ వాల్ అంటే ఏంటి, సో ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక పెద్ద కథే ఉండిద్ది. సో దాని గురించి అయితే వీడియో అడిగితే చేస్తా, అది ఇబ్బంది ఏం లేదు. సో చాలా వరకు వెబ్సైట్స్లో అయితే రిఫ్లెక్షన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు దాన్ని బైపాస్ చేయాలా, ఆ సోర్స్ కోడ్ని బైపాస్ చేయాలా. నువ్వు బైపాస్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలా. నువ్వు ఎప్పుడైతే ఇందులో డెప్త్గా ప్రాక్టీస్కి వెళ్ళావో అప్పుడు మాత్రమే ఆ సోర్స్ కోడ్ని నువ్వు బైపాస్ చేసి దెన్ యూ కెన్ ప్రూవ్ ఇట్. ఓకే, అది ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ అండ్ ఫాస్ట్గా అయితే మీరు 100 సబ్స్ని అయితే కంప్లీట్ చేస్తే కనుక నేను మీకు లైవ్లో అసలు ఆండ్రాయిడ్ని ఎలా హ్యాక్ చేయాలి అనేది నేను చెప్తా. ఓకే, నేను డైరెక్ట్ మా ఫ్రెండ్ యొక్క విక్టిమ్ని మా ఫ్రెండ్గా తీసుకొని డైరెక్ట్గా తన మొబైల్ని ఎలా హ్యాక్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. సో మర్చిపోకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.